Yeah, welcome to current affair discussion. Today we are going to discuss June 14 to 20 part 1 current affairs. First question. This question is all about India's tea exports, tea production, tea exports, right? So this data is especially for this year, calendar year 2024. Financial year ante April lo start ayi March to end avutundi. Calendar year we know Jan to December. So 2024 January starting నుంచి 2024 December 31st వరకు ఉన్నటువంటి టీ ప్రొడక్షన్ అండ్ టీ ఎక్స్పోర్ట్స్ డేటా రీసెంట్గా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ కోల్కతా వెస్ట్ బెంగాల్. ఫస్ట్ యూ షుడ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇస్ అట్ కోల్కతా వెస్ట్ బెంగాల్. అండ్ ఇక్కడ డేటాలోకి ఎంటర్ అవ్వడానికి ముందే మన ఇండియాలో స్టేట్స్ పరంగా 3 లార్జెస్ట్ స్టేట్స్ which are producing tea in our nation. So first spot Assam, second spot West Bengal, third spot Tamil Nadu. These are the 3 largest states, 3 states in terms of tea production, top 3 states. Assam, West Bengal both are from eastern part of India, and the northeastern we can consider Assam, and Tamil Nadu, okay, southern part of India. These are the 3 states in terms of tea production, top 3 spots, and that's why maybe ఎక్కువ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో టీ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి టీ బోర్డ్ని కూడా కోల్కతా వెస్ట్ బెంగాల్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెంబర్స్ చూస్తే యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ వారు రిలీజ్ చేసినటువంటి ఈ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్. అండ్ నౌ లుక్ అట్ ఇయర్ టీ ఎక్స్పోర్ట్స్ పరంగా, ప్రొడక్షన్ పరంగా కాదు, ఎక్స్పోర్ట్స్ పరంగా గ్రోత్ ఆఫ్ నియర్లీ 9.92%. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూ you can consider in terms of kilograms here, right? 254 million kgs, right? And compared to 2023 calendar year, 231 million kgs. There is a growth of nearly 9.92%. And the northern part of India lo production and the southern part of India lo production respective growths ivi. Okay, production point of view, not exports. And world lo tea production lo top lo China undi, and India second largest tea producer. ఎక్స్పోర్ట్స్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో కెన్యా ఉంది, మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. సో దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ అట్ కోల్కతా వెస్ట్ బెంగాల్. దే రిలీజ్ రీసెంట్లీ క్యాలెండర్ ఇయర్ 2024కి సంబంధించినటువంటి టీ ఎక్స్పోర్ట్స్ డేటా. మన ఇండియా షోన్ ఏ గ్రోత్ ఆఫ్ నియర్లీ 9.92% కంపేర్డ్ టు 2023. అండ్ 3 లార్జెస్ట్ స్టేట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ టీ అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. నెక్స్ట్ థింగ్, వరల్డ్లో టీ ప్రొడక్షన్లో టాప్ స్పాట్ చైనా, ఇండియా సెకండ్ స్పాట్. టీ ఎక్స్పోర్ట్స్లో టాప్ స్పాట్ కెన్యా, సెకండ్ స్పాట్ ఇండియా. ఓకే, సో నెంబర్స్ పక్కన పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక నెంబర్, ఎక్స్పోర్ట్స్ పరంగా గ్రోత్ 9.92%, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫినాన్షియల్ సపోర్టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $109.97 million, ఆల్మోస్ట్ $110 million. ఏ స్టేట్కి? గుజరాత్కి. ఆ స్టేట్లో ఉన్నటువంటి యూత్కి, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం. ఓకే, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. ప్రెసిడెంట్ మసాతో కాంటా. అండ్ దిస్ ADB is going to provide $109.97 million to Gujarat state government for skill development programs. Okay, that's a thing, not much to discuss, right? Next, third question. RBI this future ni daily VRR auctions ni, daily variable repo rate auctions. Okay, variable rate repo or variable repo rate. Okay, VRR variable rate repo auctions ni దిస్ ఇయర్ జనవరిలో ఇంట్రడ్యూస్ చేసింది, జనవరి 2025. డైలీ వీఆర్ఆర్ని. రీజన్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్కి లిక్విడిటీ లేకపోవడం వల్ల చాలా టైట్గా ఉందని లిక్విడిటీ. సో గ్రోత్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో లిక్విడిటీ ఇంజెక్షన్ చేయడం కోసం సొసైటీలోకి డైలీ వీఆర్ఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, సో డైలీ వీఆర్ఆర్ ఎలా వర్క్ అవుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్సో. బట్ నౌ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఏంటంటే జనవరిలో ఇంట్రడ్యూస్ చేసింది, జూన్ 11th నుంచి డైలీ వీఆర్ఆర్ని డిస్కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో నో మోర్ డైలీ వీఆర్ఆర్ ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్. June 11, 2025 తర్వాత డైలీ వీఆర్ఆర్స్ని ఆర్బీఐ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో June 11, 2025 ఆన్వర్డ్స్ నో మోర్ డైలీ వీఆర్ఆర్. ఓకే, బట్ అదర్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే లైక్ విత్ ద కరెంట్ ద రీజన్ బిహైండ్ దట్ జనవరిలో లిక్విడిటీ లేకపోవడం వల్ల లిక్విడిటీ ఇంజెక్ట్ చేయడం కోసం డైలీ వీఆర్ఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది.
బట్ ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టంలో సర్ప్లస్ లిక్విడిటీ ఉందని చెప్పి 2.75 ఆల్మోస్ట్ $3 ట్రిలియన్ రూపీస్ నాట్ డాలర్స్ $3 ట్రిలియన్ రూపీస్ ఉందని చెప్పి ఈ డైలీ VRRని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, బట్ అదర్ థింగ్స్ లుక్ అట్ హియర్. With the current surplus and easing liquidity conditions, the RBI moved to withdraw daily VRRs aligns with its objective to maintain neutral policy. మన monetary policy meeting లో తీసుకున్న stance neutral policy. Support while allowing these market-based instruments like call money, tri-party repos function more actively. So call money, tri-party repos as usual గా వర్క్ అవుతాయి, బట్ డైలీ VRRని రిమూవ్ చేశారు. సో డైలీ VRR ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ చూసి దెన్ కాల్ మనీ ఏంటి, ట్రై పార్టీ రెపోస్ ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైలీ VRR ఎలా వర్క్ అయ్యేదో లెట్ మీ షో. ఓకే, సో వాట్ ఈజ్ డైలీ VRR, వాట్ ఈజ్ వేరియబుల్ రేట్ రెపో, ఫస్ట్ ఇది చూద్దాం. వేరియబుల్ రేట్ రెపో ఏంటో చూసి దెన్ డైలీ VRRకి వద్దాం. VRR స్టాండ్స్ ఫర్ వేరియబుల్ రేట్ రెపో, a type of liquidity adjustment facility, that is it is a part of LAF, liquidity adjustment tool, liquidity adjustment facility used by RBI to manage short term liquidity in the banking system. It is a repo operation, meaning banks borrow money from RBI by giving government securities as a collateral. The interest is not fixed. That is the thing you should remember. Repo rate lo interest fixed అయి ఉంటుంది, VRR లో వేరియబుల్ రేట్ రెపో నేమ్ ఇట్ సెల్ఫ్ కన్వేస్. వేరియబుల్ రేట్ రెపో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఇట్ ఈస్ డిస్కవర్డ్ త్రూ అన్ యాక్షన్, హెన్స్ వేరియబుల్ రేట్. సో యాక్షన్లో పార్టిసిపేట్ చేసిన బ్యాంక్స్ కోడ్ సబ్మిట్ చేస్తాయి, బిడ్డింగ్ సబ్మిట్ చేస్తాయి అండ్ RBI కట్ ఆఫ్ రేట్ ఫిక్స్ చేస్తుంది. దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా బిలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ బిడ్డర్స్ అవుతారు. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ వాట్ ఈస్ ద డైలీ VRR యాక్షన్, లుక్ అట్ హియర్. RBI కండక్ట్స్ డైలీ VRR ఆక్షన్స్, టిపికల్లీ ఓవర్ నైట్ మెచ్యూరిటీ, జస్ట్ 1 day. దట్స్ వాట్ డైలీ VRR అంటే. ఈరోజు బ్యాంక్స్ అప్పు చేస్తే రేపు మళ్ళీ రీపే చేసేయాలి. బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బిడ్ ఫర్ ఫండ్స్ అట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్. ద లోయెస్ట్ రేట్ అట్ విచ్ RBI యాక్సెప్ట్స్ ద bids is the cut off rate. This helps RBI fine tune liquidity in the system on a day to day basis. Example kuda look at here. Suppose RBI announces a daily VRR action for this much amount. ఈ రోజు యాక్చువల్గా VRR ఇప్పుడు లేదు, డైలీ VRR లేదు, బట్ ఈరోజు ఉంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. టుడే ఇట్ ఈస్ లైక్ July 8th, 2025, రైట్. ఈరోజు ₹1,00,000 కోట్ల వాల్యూ చేసే లిక్విడిటీని VRR ద్వారా RBI సొసైటీలోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటుంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. నా ఆప్షన్ టైప్ వేరియబుల్ రేట్. ఈ రేట్ అనేది రెపో రేట్ కన్నా తక్కువ ఉండాలి నెంబర్. ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉందో దానికన్నా తక్కువ నెంబర్స్ని బ్యాంక్స్ అన్ని కొటేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లుక్ అట్ హియర్. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కంపల్సరీగా కొలెటరల్గా పెట్టాలి, అది కూడా SLR ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎలా ఉంటుందో ప్రాసెస్ చూస్తే ఒక 4 బ్యాంక్స్ ABCD తీసుకుంటే, సో ఓవరాల్గా RBI అవైలబుల్లో ఉంచిన అమౌంట్ ₹1,00,000 కోట్లు, రైట్. 1,00,000 crore వాల్యూ అయ్యే లిక్విడిటీని RBI అవైలబుల్లో ఉంచింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్ బ్యాంక్స్ బిడ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రజెంట్ రెపో రేట్ 6.5 అనుకుందాం. యాక్చువల్గా రెపో రేట్ 5.5 ఉంది, బట్ ఈ ఎగ్జాంపుల్ అర్థం కోసం ఈ నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఇది రీసెంట్గా అప్డేట్ అయింది, 6.5 నుంచి 5.5కి వచ్చింది కాబట్టి. ఓకే, సో ఎనీవే 4 బ్యాంక్స్ వాటి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇంత అమౌంట్ కావాలి ABCD బ్యాంక్స్కి, అండ్ అవి సబ్మిట్ చేసిన బిడ్స్ ఇవి 6.4, 6.45, 6.35, 6.3. రెపో రేట్కి నియర్గా సబ్మిట్ చేస్తారు. రెపో రేట్ కన్నా ఎక్కువ సబ్మిట్ చేయరు, రెపో రేట్ నెంబరు సబ్మిట్ చేయరు, రెపో రేట్కి నియర్గా సబ్మిట్ చేస్తారు. నౌ ఇలా బిడ్స్ కంప్లీట్ అయిన తర్వాత RBI రిసీవ్స్ 50,000 crores worth of bids. Let's say the cutoff rate is 6.35 and RBI accepts bids from these banks only. See, 6.35 cutoff అంటే ఏ బ్యాంక్స్ ఆ నెంబర్ కన్నా నార్మల్గా ఏంటి ఎక్కువ పర్సంటేజ్ బిడ్ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళు విన్న వాళ్ళు కదా, కానీ వేరియబుల్ రేట్ రెపోలో రివర్స్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏ బ్యాంక్స్ అయితే తక్కువ పర్సంటేజ్ అలా అని చెప్పి మళ్ళీ 0% అంటే RBI యాక్సెప్ట్ చేయదు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఫిక్స్ చేస్తుందో దానికి నియర్గా ఉన్న నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, బ్యాంక్ D 6.35 సక్సెస్ఫుల్ బిడ్డర్ అవుతుంది. బ్యాంక్ D 6.3, బ్యాంక్ C 6.35, బ్యాంక్ D 6.3, వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ బిడ్డర్సే. అండ్ బ్యాంక్ A గెట్ సమ్ పోర్షన్ ఆఫ్ మనీ 6.4 కదా, సో 6.35 వరకే కాబట్టి, అండ్ లిటిల్ బిట్ అమౌంట్ లైక్ హాఫ్ ఆఫ్ మనీ మేబీ RBI ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే రెపో రేట్ కన్నా బిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్స్ కోట్ చేయాలి. RBI కట్ ఆఫ్ రేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ కట్ ఆఫ్ రేట్ కన్నా తక్కువ ఎవరైతే కోట్స్ సబ్మిట్ చేసి ఉంటారో వాళ్ళు విన్నట్టుగా ఆ రోజు ఓవర్ నైట్ ఫండ్స్ని RBI ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ తిరిగి రీపే చేయాలి. దట్స్ వాట్
బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ లిక్విడిటీని అడ్జస్ట్మెంట్ కోసము వెరీ టైట్గా ఉన్నప్పుడు జనవరిలో ఈ ఫ్యూచర్ ఇంట్రడ్యూస్ చేసింది. బట్ ఇప్పుడైతే బ్యాంక్స్కి సర్ప్లస్గా ఉంది కాబట్టి ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు, అందుకని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ రిమైనింగ్ 2 థింగ్స్ ప్రీవియస్ ఉన్నవే కాల్ మనీ, ట్రిప్స్, అవేంటో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. సి ఆర్బీఐ ఏం చెప్పింది, వైల్ అలోయింగ్ మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్. మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే వీటికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్గా ఉండదు, ఆక్షన్ ద్వారానే డిసైడ్ చేస్తారు. మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కాల్ మనీ, ట్రై పార్టీ రెపోస్ టు ఫంక్షన్ మోర్ యాక్చువల్లీ, ఇవి ఇంకా బెటర్గా పర్ఫామ్ అవుతాయి బికాజ్ డైలీ విఆర్ఆర్ని రిమూవ్ చేసింది కాబట్టి. నా వాట్ ఈస్ కాల్ మనీ? కాల్ మనీలో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే లుక్ అట్ హియర్, ఓన్లీ ఇన్ కాల్ మనీ. ఓకే, కాల్ మనీలో పార్టిసిపెంట్స్ బ్యాంక్స్ మాత్రమే అండ్ ప్రైమరీ డీలర్స్, అది కూడా షెడ్యూల్డ్ స్టేటస్ ఉన్న బ్యాంక్స్ మాత్రమే, షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి కాల్ మనీలో. అదే ట్రిప్స్ గురించి మాట్లాడితే, ట్రిప్స్ అంటే ట్రై పార్టీ రెపో. ట్రై పార్టీ రెపోస్లో బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ లైక్ దట్. ఓకే, ఇది జస్ట్ కాల్ మనీ ఓవర్ నైట్, ఈరోజు బారో చేస్తే మళ్ళీ రేపు రీపే చేసేయాలి. అండ్ ట్రిప్స్ అయితే ఓవర్ నైట్ షార్ట్ టర్మ్ ఉంటుంది. కాల్ మనీ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, ట్రిప్స్ ఆర్బీఐ అండ్ సిసిఐఎల్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ కాల్ మనీ పాయింట్ ఆఫ్ ఎటువంటి కొలేటరల్ అవసరం లేదు, ట్రిప్స్లో కొలేటరల్ పెట్టాలి, సెక్యూర్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కీప్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ఎలా వర్క్ అయితే చూద్దాం ఒకసారి. రైట్, అండర్స్టాండింగ్ పర్పస్. కాల్ మనీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ మనీ రెఫర్స్ టు ఓవర్ నైట్ బారోయింగ్, టుడే బారో చేస్తే టుమారో రిపే చేయాలి. అండ్ లెండింగ్ ఇన్ ద మనీ మార్కెట్ బై బ్యాంక్స్. ఓకే, ఏ మార్కెట్లో? మనీ మార్కెట్. మనీ మార్కెట్ అయితే షార్ట్ టర్మ్ మార్కెట్. షార్ట్ టర్మ్ మార్కెట్ మీన్స్ 1 day నుంచి 1 year వరకు లెండింగ్ బారోయింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. అండ్ దిస్ మనీ మార్కెట్ కంట్రోల్ బై ఆర్బీఐ ఆబ్వియస్లీ, రైట్? సో ఓన్లీ బ్యాంక్స్, ప్రైమరీ డీలర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు, అది కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇట్ ఈస్ కాల్డ్ కాల్ మనీ బికాజ్ ఇట్ కెన్ బీ కాల్డ్ బ్యాక్ రీపేడ్ ఆన్ డిమాండ్. సో ఎవరైతే లెండ్ చేసి ఉంటారో వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు మనీ పే చేసేయాలి. ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్ఫాక్ట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ డీలర్స్ ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్. ఓకే, కాల్ మనీలో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ డీలర్స్, ఇందాక చూపించినట్టు. ఓకే, ఓన్లీ 1 day మెచ్యూరిటీతో వితౌట్ కొలేటరల్ ఒక బ్యాంకుకి నీడ్ ఉంటే ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి మనీ బారో చేయొచ్చు. ఓకే, ఎలా వర్క్ అవుతుందో లెట్ మీ షో విత్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫస్ట్ ఫీచర్స్ చూస్తే 1 day ప్రైమరీ డీలర్స్ అండ్ బ్యాంక్స్, అన్సెక్యూర్డ్, మార్కెట్ డిటర్మైన్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. నో లుక్ అట్ హియర్, ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఏ ఎస్బీఐ తీసుకుందాం, బ్యాంక్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. బ్యాంక్ ఏ దగ్గర సర్ప్లస్గా మనీ ఉంది అంటే ఎస్బీఐ దగ్గర మనీ సర్ప్లస్గా ఉంది. బ్యాంక్ బి షార్ట్ ఆన్ ఫండ్స్ టు మీట్ సిఆర్ఆర్, ఆ సిఆర్ఆర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడం కోసం నార్మల్గా సిఆర్ఆర్ 4% అండ్ నెక్స్ట్ అప్కమింగ్ డేట్స్లో ఈ నెంబర్ని 3% రెడ్యూస్ చేస్తుంది కదా. సిఆర్ఆర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం హెచ్డిఎఫ్సి దగ్గర ఫండ్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 500 crores-ని ఎస్బీఐ దగ్గర నుంచి బారో చేస్తుంది 1 day అట్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా డిమాండ్ అండ్ సప్లై బేసిస్ కొని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్కి 6% ఉంది. ఓకే, రైట్, ఇట్ మే బి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5% ఉండొచ్చు, లైక్ దట్. సో ఇది 1 yearకి 6% per year. బట్ ఇక్కడ 1 day మెచ్యూరిటీ కాబట్టి అంటే 365 daysకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఈ నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్కే ఉంది, ఇది యాక్చువల్ నెంబర్ కాదు. ఓకే, రైట్, 365 daysకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 1 dayకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజీ క్యాలిక్యులేట్ చేసి ప్రిన్సిపల్ ఎంత క్యాలిక్యులేట్ చేసి పే చేయాల్సి ఉంటుంది. ఎవరు నెక్స్ట్ డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుంది, బారో చేసిన 500 crores ప్లస్ 1 dayకి ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ రీపే చేస్తుంది. దట్స్ వాట్ కాల్ మనీ. ఇక్కడ 2 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేసే, ఒక బ్యాంక్ దగ్గర మనీ సర్ప్లస్గా ఉంది, ఇంకో బ్యాంకుకి మనీ నీడ్ ఉంది, అండ్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తారు. అండ్ ఈరోజు అప్పు చేసినటువంటి అమౌంట్ని టుమారో ఆ బ్యాంకు రీపే చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దట్స్ వాట్ కాల్ మనీ. అదే ట్రిప్స్, దట్ ఈస్ ట్రై పార్టీ రెపోస్. ట్రిప్స్ అంటే థర్డ్ పార్టీ రెపోస్ లేదా ట్రై పార్టీ రెపోస్. నార్మల్గా రెపో ఏంటి, ఆర్బీఐ బ్యాంక్స్ మధ్య, బట్ ట్రై పార్టీ రెపోస్ ఏంటో చూస్తే దీన్ని 2018లో ఇంట్రడ్యూస్ చేసింది ఆర్బీఐ. ఓకే, ట్రిప్స్ ఈజ్ అ టైప్ ఆఫ్ కొలేటరలైజ్డ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ where borrower raises funds by selling government securities with an agreement to repurchase them, and a tri-party agent like CCIL handles the clearing and settlement. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫ్యూచర్స్, ఎస్, ఇక్కడ కొలేటరల్ పెట్టాలి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, ఇది ఓవర్ నైట్ టు షార్ట్ టర్మ్. ఇక్కడ పార్టిసిపెంట్స్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ట్రై పార్టీ ఏజెంట్గా దిస్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నౌ లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. దర్ ఈస్ ఎ బ్యాంక్ అగైన్, బ్యాంక్ సి నీడ్స్ ఓవర్ నైట్ ఫండ్స్. అగైన్ ఒక బ్యాంకుకి మనీ కావాలి. అండ్ ఇంకొక ఇక్కడ బ్యాంకే కాదు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, లుక్ అట్ హియర్, మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర డబ్బు ఉంది అనుకుందాం, క్యాష్ సర్ప్లస్గా ఉంది. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఈ బ్యాంకుకి మనీ లెండ్ చేసి ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. ఎలా? సి, మ్యూచువల్ ఫండ్ ఎక్స్ హ్యాస్
ఐడియల్ క్యాష్ అండ్ వాంట్స్ టు ఎర్న్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్. నో బ్యాంక్ సి, ఈ బ్యాంక్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. యాక్సిస్ బ్యాంక్ ఎంటర్స్ ఇంటూ ఏ ట్రిప్స్ అగ్రిమెంట్. ఎవరితో? ఈ మ్యూచువల్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ట్రిప్స్ అంటే థర్డ్ పార్టీ రేపోస్. టు సెల్ 1000 crores వర్త్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేస్తుంది టు మ్యూచువల్ ఫండ్ ఎక్స్ అండ్ అగ్రీస్ టు రీపర్చేస్ దెమ్. ఇప్పుడు సెల్ చేసి మళ్ళీ పర్చేస్ చేస్తుంది, రీపర్చేస్ దెమ్ ద నెక్స్ట్ డే అట్ 6.2% యాన్యువలైజ్డ్ yield. ఇది సంవత్సరానికి అండ్ అది 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు. ఎంత టైం ఉంటే అంత డేస్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ పే చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ బాండ్స్ని పర్చేస్ చేస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఏజెంటే CCIL, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేఫ్గా సెక్యూర్డ్గా ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడం కోసం దిస్ థర్డ్ పార్టీ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ మాట్లాడితే కాల్ మనీకి ట్రెప్స్కి, కాల్ మనీలో సెక్యూరిటీ ఉండదు, ఎటువంటి కొలేటరల్ ఉండదు. ట్రెప్స్లో గవర్నమెంట్ బాండ్స్ సెక్యూరిటీగా పెట్టాలి. పార్టిసిపెంట్స్ ఇక్కడ ఓన్లీ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ డీలర్స్. ఇక్కడ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, NBFCs, ఇన్సూరర్స్. ఓవర్ నైట్ షార్ట్ టర్మ్ RBI రెగ్యులేట్ చేస్తుంది, RBI CCIL. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ సింపుల్గా ఒక వర్డ్లో వాట్ ఈస్ VRR, వేరియబుల్ రెపో రేట్ రెపో. అండ్ దాన్ని 14 daysకి చేయొచ్చు, 1 dayకి చేయొచ్చు, 7 daysకి చేయొచ్చు. ఇప్పుడు 1 day డైలీ VRRని RBI రిమూవ్ చేసింది బికాస్ సర్ప్లస్ మనీ ఉంది కాబట్టి. అండ్ రిమైనింగ్ థింగ్స్ కాల్ మనీ, నౌట్ ఈస్ వాట్ వి కాల్ ట్రిప్స్, దట్ ఈస్ థర్డ్ పార్టీ రెపోస్. ప్రీవియస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా యాక్టివ్గా పర్ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూమెంట్ క్వశ్చన్ నెంబర్ 4. సో ఒక అమెరికన్ హిస్టారియన్, ఓకే, అండ్ ఇండోలజిస్ట్ అని ఎవరిని పిలుస్తారంటే ఇండియన్ హిస్టరీ గురించి ఎవరైతే స్టడీ చేస్తారో ఆ పర్సనాలిటీని ఈ నేమ్తో పిలుస్తారు, ఇండోలజిస్ట్ అని. సో ఒక అమెరికన్ పర్సనాలిటీ మన ఇండియా హిస్టరీ గురించి ఈమె చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ప్రీవియస్గా ఒక బుక్ కూడా రాశారు, ఇప్పుడు ఇంకొక బుక్ రాయడం జరిగింది. ఆ పర్సనాలిటీ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రీ ట్రుష్కి, ఓకే, ఫ్రమ్ అమెరికా. ఈ బుక్ రాశారు, ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్. ఓకే, సో ఇది బుక్ టైటిల్. ఎవరు రాశారు, బుక్ నేమ్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి. సో రాసిన పర్సనాలిటీ ఫీమేలే, షీ ఈస్ ద పర్సనాలిటీ. కెన్ సీ దట్ పర్సనాలిటీ ఇమేజ్, షీ ఈస్ ద పర్సనాలిటీ. ఈమె ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించి ఆండ్రీ ట్రుస్కీ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ హర్ ప్రీవియస్ స్కాలర్లీ వర్క్ ఆన్ ఇండో-పర్షియన్ కల్చర్ అండ్ ఈవెన్ మొఘల్ ఇండియా గురించి. ప్రీవియస్గా ఆమె చేసిన రీసెర్చ్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు అవన్నీ యాడ్ చేసి లైక్ బ్రిటిష్ కొలోనియల్ టైంలో ఇండియా ఎలా ఉంది, అండ్ మొఘల్ డైనాసిటీ టైంలో ఇండియా ఎలా ఉంది, దెన్ ఇస్లామిక్ సుల్తానీస్ ఇండియాని అటాక్ చేసినప్పుడు ఎలా ఉంది, దెన్ మౌర్యులు, గుప్తులు మన ఇండియాని పరిపాలించేటప్పుడు ఎలా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్ అన్ని స్టడీ చేసి ఏమే రాసినటువంటి బుక్ ఇది. ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ, రిమెంబర్ దట్ బుక్ నేమ్, ఇండియా 5000 years ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్, released and written by this personality, Andrei Trushky, and she is actually from American personality, American historian. That's the fourth question or must discuss. Person name, person from which country, book title, that's the thing you should focus. Next, fifth question. Ee fifth question simply external commercial borrowings ante ento చెప్పడానికి మాత్రమే ఇచ్చాను. ECB ఎగ్జామ్ లో అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. అండ్ ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, కరెక్టో ఫాల్సో ఈ స్టేట్మెంట్స్ మీరే డిసైడ్ చేయండి. ఐ విల్ సే డెఫినేషన్, వాట్ ఈస్ యాక్చువల్లీ ECB, ఐ విల్ సే. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న మ్యాటర్ ECB మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ ద మ్యాటర్. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఓకే, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. ఎక్స్టర్నల్ అంటే సపోజ్ మన ఇండియా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మొత్తం 28 states, 8 UTs ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసే అమౌంట్ కాకుండా, ఓకే, ఎక్సెప్ట్ గవర్నమెంట్ బారోయింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాదు స్టేట్ గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్, UTs, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ UTs కానీ కాకుండా మన ఇండియన్ కంపెనీస్, కార్పొరేట్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, సో మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫారెన్ లెండర్స్ దగ్గర నుంచి, లైక్ ఇట్ మే బీ వరల్డ్ బ్యాంక్, IMF, ADB ఆర్ ఎల్స్ ఈవెన్ సమ్ అదర్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ కార్పొరేట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అబ్రాడ్ నుంచి మనీని బారో చేస్తే ఆ పర్టికులర్ థింగ్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటాం. ఓకే, దట్స్ అ డెఫినేషన్. నౌ లుక్ అట్ హియర్ 2 incidents జరిగాయి ఇక్కడ. ఏంటంటే ఇండియాలోనే లార్జెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, NBFC MFIస్లో బిగ్గెస్ట్ వన్, అది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ, బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా $300 million మల్టీ కరెన్సీ సిండికేటెడ్ లోన్ అంటే
సిండికేటెడ్ అది కూడా సోషల్ లోన్ ఫెసిలిటీ. సిండికేటెడ్ అంటే ఒక లెండర్ కాదు, మల్టిపుల్ లెండర్స్ లోన్ ప్రొవైడ్ చేస్తుంటారు. సోషల్ పర్పస్కి యూజ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్కి దాన్ని స్పెండ్ చేయాలి. దిస్ ఫెసిలిటీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ in India's microfinance sector, comprising Japanese yen and United States dollar currencies, predominantly raised from banks South Asia and Far East లో ఉన్నటువంటి కంట్రీస్ నుంచి, ఆ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్ నుంచి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ రెఫర్స్ టు, డెఫినేషన్ ఆల్రెడీ ఇక్కడే ఉంది, లోన్స్ అవైల్డ్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ లెండర్స్. మన ఇండియాలో ఉన్న లెండర్స్ కాకుండా ఫారెన్లో ఉన్న లెండర్స్ దగ్గర నుంచి మనం లోన్స్ కన్నా తీసుకుని ఉంటే అదే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. నౌ వాట్ వీ నీడ్ టు డూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఈసీబీ. ఇక్కడ ఏం జరిగింది, బెంగళూరు బేస్డ్ దిస్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ సౌత్ ఏషియాలో ఫార్ ఈస్ట్లో ఉన్నటువంటి అదర్ లెండర్స్ దగ్గర నుంచి బారో చేశారు. అంటే మన కంట్రీ నుంచి కాదు, అదర్ కంట్రీలో ఉన్నటువంటి లెండర్స్ నుంచి. సింప్లీ ఇట్ ఈస్ ఎ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. అంటే ఫస్ట్ వన్ ఈస్ ఎ ఈసీబీ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. ఇక్కడ రిమెంబర్ వన్ మోర్ టైమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్స్ ఈసీబీలో ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, రైట్. నెక్స్ట్, న్యూఢిల్లీ బేస్డ్ ఎన్టీపీసీ, దట్ ఈస్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. They borrowed nearly this much amount of money for green projects from foreign lenders. It means ఇది కూడా ఈసీబీనే. ఇక్కడ రెండు కూడా నాట్ కన్సిడర్డ్ అని ఇచ్చాను. ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆర్ ఈసీబీ అని యూ షుడ్ రిమెంబర్. దట్స్ ఆఫ్ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. యా, ఇండియా participates in second session of the IALA Council as a vice president in Nice, France. నో వాట్ ఈస్ దిస్ కౌన్సిల్, ఈ కౌన్సిల్కి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, మనం వైస్ ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేసాం. ఈ ఐఏఎల్ఏ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడి దాని కరెంట్ అఫైర్ దగ్గరకు వద్దాం. ఐఏఎల్ఏ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ నావిగేషన్. ఇది 1957లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయింది. బట్ 2024లో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా చేంజ్ చేశారు. నేమ్ కూడా అప్పుడు మార్చారు. అంతకుముందు నేమ్ ఇలా ఉండేది, దిస్ వన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్ ఇలా ఉండేది. ఇప్పుడు దాన్ని ఈ నేమ్తో చేంజ్ చేశారు. నేమ్స్ ఏం నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. దీని పర్పస్ ఏంటో చూద్దాం. ఇది ప్రెజెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రీవియస్లీ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, బట్ నౌ ఇట్ ఈస్ ఎ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, రైట్. అండ్ మన ఇండియా ఈ ఎన్జిఓగా ఉన్నప్పుడే దీంట్లో మెంబర్గా ఉంది. అండ్ దీని హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంటుంది, సెయింట్ జెర్మైన్ ఎన్ లాయే ఫ్రాన్స్లో ఉంటుంది. ఏది, ఐఏఎల్ఏ స్టాండ్స్. ఇప్పుడున్న నేమ్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ నావిగేషన్. మెరైన్ ఎయిడ్స్ నావిగేషన్ అంటే ఏంటి, లైక్ ఓషన్స్లో షిప్స్ ద్వారా మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా మెజారిటీ వాల్యూమ్, ఆల్మోస్ట్ ఇండియా అయితే 95% వాల్యూమ్ని షిప్స్ ద్వారానే కంప్లీట్ చేస్తుంది, పర్ఫామ్ చేస్తుంది. సో ఒక షిప్ ఓషన్లో వెళ్తున్నప్పుడు ఏ రూట్లో వెళ్ళాలి సేఫ్గా ఉండాలంటే, ఒకవేళ ఓషన్ సీబెడ్లో లైక్ ఏదైనా రాక్ స్టోన్స్ ఉంటే వాటికి కొలిజన్ జరగకుండా ఎలా నావిగేషన్ని పర్ఫామ్ చేయాలి సేఫ్గా అన్న స్టాండర్డ్స్ని, అండ్ ఇంకా లైట్ హౌసెస్ని, సపోజ్ మనం ఏదైనా బీచెస్ దగ్గర చూస్తూ ఉంటాం, లైట్ హౌస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఓకే, లుక్ అట్ దిస్ థింగ్. లైక్ దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటో చెప్తున్నా. ఓకే, ఐఏఎల్ఏ కౌన్సిల్ యొక్క పర్పస్ ఏంటంటే, ఈజ్ ద కీ డిసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెరైన్ ఎయిడ్స్ నావిగేషన్. The IALA Council is like a global committee of experts from various countries who decide how lighthouses, bios and navigation systems should work worldwide so that ships can navigate safely and consistently in a country. ఇప్పుడు సపోజ్ మనం చెన్నై బీచో లేకపోతే చెన్నై పోర్టో, వైజాగ్ పోర్టో, కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడితే ఆ పోర్ట్స్ దగ్గరలో లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఎందుకు లైట్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తారంటే, లైట్ హౌస్ ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారో లైట్ హౌసెస్, ఆ ఏరియాలో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయని అర్థం, అండర్ సీ బెడ్లో స్టోన్స్ ఉన్నాయని అర్థం. అంటే ఆ లైట్ హౌస్ లొకేషన్ బేస్ చేసుకుని షిప్ అటు సైడ్ రాకూడదు అనే ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ సేఫ్గా అదర్ రూట్లోకి నావిగేషన్ జరుగుతుంది. ఓకే, లైక్ దట్ అలా మెరైన్ నావిగేషన్లో సేఫ్టీ స్టాండర్డ్స్ని డిసైడ్ చేసే బాడీ దిస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఐఏఎల్ఏ. అండ్ దీనికి ప్రెసిడెంట్గా బ్రెజిల్ ఉంది, మన ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉంది. అండ్ ఆ మీటింగే రీసెంట్గా నైస్ ఫ్రాన్స్లో జరిగింది, నాట్ ప్యారిస్, సారీ, నైస్ ఫ్రాన్స్లో జరిగింది. నైస్ అనేది కూడా ఒక సిటీ ఫ్రాన్స్లో. ఆ పర్టికులర్ ఈవెంట్లో మన ఇండియా వైస్ ప్రెసిడెంట్గా, బ్రెజిల్ ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్, 7th క్వశ్చన్, స్పోర్ట్స్ సంబంధించినటువంటి థింగ్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 3rd ఎడిషన్.
సౌత్ ఆఫ్రికా విన్ అయింది బై డిఫీటింగ్ ఆస్ట్రేలియా. ఓకే, డిఫీటింగ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇస్ ద విన్నర్. అండ్ ఈ పర్టికులర్ మ్యాచ్ జరిగినటువంటి గ్రౌండ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరిగింది. రైట్, సి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, ఇది ఎడిషన్ నెంబర్ 3rd ఎడిషన్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్. విన్నర్కి ఇచ్చిన ఇది మొత్తం ప్రైజ్ మనీ పూల్. విన్నర్కి 30 crores, రన్నర్అప్కి 18 crores, ఇండియాలకే 12 crores, 3rd ప్లేస్లో ఉన్నాం మనము. అండ్ అదర్ థింగ్, ఇది 3rd ఎడిషన్. ఫస్ట్ ఎడిషను 1921 సైకిల్లో న్యూజిలాండ్ విన్ అయింది, అప్పుడు మన ఇండియా రన్నరు. సెకండ్ ఎడిషను 21-23 ఆస్ట్రేలియా విన్ అయింది, అప్పుడు మన ఇండియా రన్నరు. అండ్ 3rd టైం ఇండియా ఫైనల్కి వెళ్ళలేదు, 3rd పొజిషన్లో ఉన్నాం. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్ళే, సౌత్ ఆఫ్రికా ఇస్ ద విన్నర్. నెక్స్ట్ థింగ్, ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఐడెన్ మార్క్రమ్కి ఇచ్చారు. ఓకే, అండ్ అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే హియర్, యూ షుడ్ రిమెంబర్ వాట్ ఈస్ దిస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. 2 years పాటు లైక్ ప్రజెంట్ 23-25 కంప్లీట్ అయింది, 2023-25 సైకిల్. నెక్స్ట్ 25-27 సైకిల్ రన్ అవుతుంది ఇప్పుడు. సో టెస్ట్ ప్లే చేసే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ప్లే చేసి వాటికి వచ్చిన పాయింట్స్ బేస్ చేసుకొని టాప్ 2లో ఉన్న టీమ్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఎలిజిబిలిటీ వస్తాయి. అండ్ ఆ రెండు ఎవరు విన్ అయితే వాళ్ళే టెస్ట్ ఛాంపియన్గా అనౌన్స్ చేస్తారు. మేబీ ఎగ్జామ్లో ఇలా అడిగితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, 2023-25 టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయంటే 9 టీమ్స్. దాంట్లో మన ఇండియా 3rd స్పాట్తో 3rd పొజిషన్లో ఉంది, కంప్లీట్ అయింది అది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు విన్ అయ్యారు కాబట్టి సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. బట్ ఒకవేళ ఎగ్జామ్ ఇలా అడిగితే 2023-25 టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో విన్నర్ సౌత్ ఆఫ్రికా బై డిఫీటింగ్ ఆస్ట్రేలియా. మ్యాచ్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్, యూకే. 3rd ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ న్యూజిలాండ్ విన్ అయింది, సెకండ్ ఎడిషన్ ఆస్ట్రేలియా విన్ అయింది. అండ్ నౌ ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్, లైక్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి, విచ్ ఆఫ్ ద టీమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ అని అడిగితే యూ షుడ్ రిమెంబర్ లైక్ దిస్ సింప్లీ. ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఎన్ని ఇక్కడ 4, ఇక్కడ ఒక 2, 6. సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ ఇంగ్లాండ్, నెక్స్ట్ వెస్టిండీస్. ఈ 9 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. సో స్కిప్ చేసిన ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఏవి పార్టిసిపేట్ చేయలేదని అడిగితే, పార్టిసిపేట్ చేసినవి ఏవి అని అడిగితే గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయొచ్చు. ఇలా అడిగితే ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండాలని చెప్పి మాట్లాడుతున్నా, అడుగుతారని కాదు. సో సింప్లీ 9 టీమ్స్ 2 years పాటు టెస్ట్ మ్యాచెస్ ప్లే చేసి పాయింట్స్ బేస్ చేసుకొని, ఐపీఎల్ ఎలాగైతే 10 టీమ్స్ పార్టిసిపేట్ చేసి టాప్లో ఉన్న టీమ్స్ ఫైనల్కి వెళ్తాయి కదా, సో సేమ్ మేనర్ ఇలా 9 టీమ్స్ 2 years పాటు ప్లే చేసినటువంటి టెస్ట్ మ్యాచెస్ వాటి రిజల్ట్ పరంగా వాటికి వచ్చిన పాయింట్స్ బేస్ చేసుకుని టాప్ 2 టీమ్స్ ఫైనల్కి వెళ్తాయి. అండ్ ఆ 3rd ఎడిషన్లో ఫైనల్కి వెళ్ళింది సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. అండ్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద విన్నర్ ఇన్ 3rd ఎడిషన్. అండ్ సౌత్ ఆఫ్రికా టీమ్ కెప్టెన్ టెంబా బవూమా. రైట్, అండ్ ఐసీసీ హెడ్ కోచ్ ఆల్రెడీ చెప్పాం మెనీ టైమ్స్, దుబాయ్ యూఏఈ. ప్రెజెంట్ చైర్మన్ జైషా. నెక్స్ట్ ఎన్ఎస్ఓ. దిస్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్, ఏప్రిల్ మంత్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మన ఇండియాలో ఇన్ఫ్లేషను లోయెస్ట్ లెవెల్స్కి వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఇంకా మే మంత్లో, జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం, మే మంత్ డేటా వచ్చింది. మే మంత్లో ఇండియాలో ఇన్ఫ్లేషను కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ చేసుకుని, యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, సిపి, ఇలా 3 ఉంటాయి. అండ్ మన ఆర్బీఐ దీన్ని రెఫరెన్స్గా మాట్లాడుతుంది. సిపి అంటే కన్జంప్షన్ లెవెల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్పి మెజర్ చేస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అది యాక్చువల్ మెజర్మెంట్గా కన్సిడర్ చేస్తూ, అండ్ దాన్ని బేస్ చేసుకునే పాలసీస్ అన్నీ ఉంటాయి, ఆర్బీఐ డిసిషన్స్ అన్నీ కూడా. సో MOSPI, Ministry of Statistics and Program Implementation, under that this organization NSO, National Statistical Office రిలీజ్ చేసిన డేటా యాజ్ పర్ మే మంత్ ప్రకారం లాస్ట్ 6 yearsలో, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 75 monthsలో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఏ మంత్లో, లైక్ దట్ ఎగ్జామ్లో దే మే ఆస్క్, దట్ ఈస్ 2.82%తో 2019 తర్వాత. ఓకే, 2019లో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ 2.57 అయితే, అండ్ నౌ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ నెంబర్కి దగ్గరగా 2.82. దాని తర్వాత ఇదే లోయెస్ట్ నెంబరు 2019 ఫిబ్రవరిలో, అది కూడా 2019 ఫిబ్రవరి తర్వాత నౌ 2025 మేలో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ 2.82%. అండ్ ఏప్రిల్లోనే లోయెస్ట్ అనుకున్నాం, ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేస్తూ ఏప్రిల్ నెంబర్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, యూ నో నీట్ టు బోదర్ అబౌట్ దిస్ 3.16. ఇన్ కేస్ జూన్ మంత్ డేటా దీనికైనా తగ్గింది అనుకోండి, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మేబీ ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్, రీసెంట్గా యాజ్ పర్ MOSPI రిలీజ్ చేసినటువంటి, NSO రిలీజ్ చేసిన డేటా ప్రకారం మన ఇండియాలో ఇన్ఫ్లేషను 6 years లోయెస్ట్ ఇన్ఫ్లేషను 75 monthsలో
ఏ మంత్లో రిపోర్ట్ అయింది, మంత్ మే, పర్సంటేజ్ ఎంత, దట్ ఈస్ 2.87%, ఎగ్జాక్ట్ నెంబర్, సారీ 2.82%, 282, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్, 2.82%. అండ్ సో దట్స్ అ థింగ్. అండ్ హైయెస్ట్ స్టేట్స్ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, లోయెస్ట్ ఇన్ఫ్లేషన్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. కేరళలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది అండ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్లో తెలంగాణ ఉంది. ఇవి ఏం ఎగ్జామ్లో అడుగు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, రైట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కోర్ ఇన్ఫ్లేషన్ మాత్రం పెరిగింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గింది, సిపిఐ ఇన్ఫ్లేషన్ తగ్గింది, బట్ కోర్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. వాట్ ఈస్ కోర్ ఇన్ఫ్లేషన్? ఫుడ్, ఫ్యూయల్స్ని ఇంక్లూడ్ చేయకుండా, బికాజ్ ఇవి చాలా వాలటైల్గా ఉంటాయి, ఫుడ్ ప్రైసెస్ వాలటైల్గా ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్ తీసుకుంటే టొమాటో పర్ డే కేజీ 100 రూపీస్కి అమ్ముతుంది టుడే, విత్ ఇన్ నెక్స్ట్ 1 మంత్లోనే మేబీ 10 రూపీస్కి 1 రూపీ కూడా వస్తుంది. అంత వాలటిలిటీ ఉంటుంది ఫుడ్, ఫ్యూయల్స్, ఇవన్నీ పెట్రోల్, ఆల్ దోస్ థింగ్స్. అందుకని వాటిని ఎక్స్క్లూడ్ చేసి స్టేబుల్గా ఉండే వాటిని కన్సిడర్ చేసి అది కోర్ ఇన్ఫ్లేషన్. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఐరన్, స్టీల్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కోర్ ఇన్ఫ్లేషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్, లైక్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్ అన్నీ కూడా. సో కోర్ ఇన్ఫ్లేషన్ అయితే ఇంక్రీజ్ అయింది లిటిల్ బిట్. సో సింప్లీ మోస్పీ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 2019 ఫిబ్రవరి తర్వాత లోయెస్ట్ ఇన్ఫ్లేషన్, దట్ ఈస్ 2.82% ఇన్ ద మంత్ ఆఫ్ మే 2025, రైట్. సో దట్స్ ద 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫ్రాన్స్ అఫీషియల్స్తో, అంటే ఫ్రాన్స్ గవర్నమెంట్తో ఎంఓయూ కుదుర్చుకుంది. సో కల్చరల్ అండ్ టూరిజం కోఆపరేషన్ కోసం రీసెంట్గా ఏ ఇండియన్ స్టేటు ఫ్రాన్స్ గవర్నమెంట్తో, ఫ్రాన్స్ అఫీషియల్స్తో ఎంఓయూ కుదుర్చుకుంది ఫర్ ద కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం? అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్. లేదు, మధ్యప్రదేశ్ ఏ కంట్రీతో రీసెంట్గా ఎంఓయూ కుదుర్చుకుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం కోఆపరేషన్? అంటే ఫ్రాన్స్. కంట్రీ అడిగిన స్టేట్ ఇచ్చి కంట్రీ అడిగితే ఫ్రాన్స్, కంట్రీ ఇచ్చి స్టేట్ అడిగితే మధ్యప్రదేశ్, రైట్. సో దట్స్ ద థింగ్. 9th one, not much to discuss. Next 10th question and the last question of this June 14 to 20 current affairs. 10th one. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ నెక్స్ట్ వచ్చే ఇయర్ని, 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్స్గా సెలబ్రేట్ చేయబోతుంది. దిస్ ఇయర్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ప్రిజర్వేషన్, దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ స్నో రివర్స్, అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది వాట్ వి కాల్ కోఆపరేటివ్స్. ఓకే, సో దోస్ టూ ఈ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ 2026 ఏదైతే ఉందో హిమనీ రివర్స్ ఏవైతే ఉంటాయో ఆ రివర్స్ కన్జర్వేషన్ కోసము అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా దిస్ ఇయర్ని సెలబ్రేట్ చేస్తున్నాం 2025ని. ఓకే, రైట్. అండ్ 2026ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్గా సెలబ్రేట్ చేయబోతోంది. అండ్ దీన్ని అమెరికా ప్రపోజ్ చేసింది అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ వాట్ ఈస్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ డే అంటే ఉమెన్స్ అగ్రికల్చర్లో చేస్తున్న కంట్రిబ్యూషన్స్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని రికగ్నైజ్ చేస్తూ అండ్ వాటికి ప్రాపర్గా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి, అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము దిస్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్, రైట్. సో 2026 ఇయర్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్గా సెలబ్రేట్ చేయబోతుంది. ఓకే, దట్స్ ఆ 10th క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏ స్పెషల్ థింగ్తో సెలబ్రేట్ చేయబోతోంది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్. అండ్ దాన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు అమెరికా. సో దట్స్ అ థింగ్. అండ్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పాలంటే మన ఇండియా కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ లైక్ ఇండియాలో 80% ఆఫ్ ఎకనామికల్లీ యాక్టివ్ ఉమెన్, అంటే జాబ్స్ చేస్తూ ఉంటారు కదా ఫార్మల్ సెక్టర్లో, ఆ ఉమెన్ని అండ్ అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నటువంటి ఉమెన్స్ని ఇన్ఫార్మల్ అంటాం. ఇలా మొత్తం ఎవరైతే వర్క్ చేసి మనీ అర్న్ చేస్తున్నారో ఇండియాలో, వాళ్ళు ఫార్మింగ్లో వర్క్ చేస్తూ అర్న్ చేస్తూ ఉండొచ్చు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి అర్న్ చేస్తూ ఉండొచ్చు, అదర్ జాబ్స్ లైక్ బ్యాంక్స్ జాబ్స్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఇలా మొత్తం వర్క్ చేస్తున్నటువంటి ఉమెన్ పర్సనాలిటీస్ని కన్సిడర్ చేస్తే 80% ఆఫ్ ఉమెన్ అగ్రికల్చర్ వర్క్స్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. అండ్ నెక్స్ట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉమెన్ నేమ్తో చాలా వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజెస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో అగ్రికల్చర్ లేబర్లో 39% ఉమెనే ఉన్నారు. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో సౌత్ ఏషియాలో ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్లో 60 to 80% ఉమెన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఉమెన్కి ప్రాపర్ రికగ్నిషన్ ఉండట్లేదని చెప్పి అండ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము అండ్ ఇంకా హైలైట్ క్రిటికల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఉమెన్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ లైక్ లిమిటెడ్ యాక్సెస్ టు ల్యాండ్ ఓనర్షిప్, క్రెడిట్ ఫైనాన్సింగ్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్. ఈ
ఈ ఆల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేసి అండ్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ఇయర్ని ఇంటర్నేషనల్ ఉమెన్ ఫార్మర్ ఇయర్స్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్, రైట్. సో దట్స్ అ 10th one అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ we will discuss in next class, right. అండ్ వన్ మోర్ థింగ్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఉమెన్స్ని ఫార్మింగ్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసము ఈ స్కీమ్స్ని లాంచ్ చేశారు ఇప్పటి వరకు. లైక్ మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన, దిస్ మిషన్ గురించి చెప్పాలి మీకు. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్, ఇదేంటంటే మీ అమ్మగారి పేరు పైన కనుక లేదా మీ ఇంట్లో ఉన్న ఫీమేల్ నేమ్ పైన కనుక మీ అగ్రికల్చర్ రిక్వైర్మెంట్ కోసం కన్నా మెషిన్స్ని పర్చేజ్ చేస్తే, లైక్ ట్రాక్టర్స్ కానీ లేదు వరి పంట హార్వెస్ట్ చేయడం కోసం మెషిన్స్ వచ్చాయి. ఇలా ఏదైనా అగ్రికల్చర్ మెషినరీ పర్చేజ్ చేస్తే అమ్మ పేరుతో కనుక తీసుకుంటే నియర్లీ 50 to 80% సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఒకటి దట్ ఐ వాంట్ టు కన్వే. అండ్ ఫర్దర్ లైక్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇవన్నీ కూడా లైక్ ఉమెన్ ఫార్మర్స్ని ఫార్మింగ్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్స్. ఓకే, అండ్ ప్రజెంట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా పిలియమన్ యాంగ్ ఉన్నారు. బట్ నెక్స్ట్ అసెంబ్లీ 80th అసెంబ్లీకి అన్నాలైనా బెర్బక్ కొత్తగా అపాయింటర్ అని చెప్పాము, ఆ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పేరు కన్నా పిలియమన్ యాంగ్ కన్నా దట్ పర్సనాలిటీ నేమ్ ఇస్ ఇంపార్టెంట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 10th question అండ్ రిమైనింగ్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, రైట్.